అందరికీ ప్రేమవందనాలు. దాదాపుగా ఇంకా ఒక 50 నిమిషాల్లో మనము కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. గడిచిన 2025వ సంవత్సరం ఏమైంది? ఇప్పుడు పాతదయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17లో దైవజనుడు ఇలా రాశాడు. ఏమని? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. క్రొత్తదనాన్ని సంతరించుకోబోతున్న మనలో చిరునవ్వు కనపడతా ఉంది. అయితే ఒక్కొక్క సంవత్సరము మన జీవితాల్లో వెళుతూ ఉండగా మనము ఎవరికి దగ్గర అవుతున్నామో? దేవునికి దగ్గర అవుతున్నాము. అంటే మరణానికి దగ్గర అవుతున్నాం. అంతే కదా? ప్రభువు లెక్క ప్రకారము మానవుడు ఈ భూమి మీద నివసించడానికి మోషే తన గ్రంథంలో రాసినట్లుగా ఏమనుంది? మనుష్యుని ఆయువు పరిమాణము బ్రతుకు దినములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఈ 70 సంవత్సరాలు మానవుడు బాగానే తిరుగుతాడు, నడుస్తాడు, చూస్తాడు. దానికి మించినది ప్రయాస. ప్రయాసతో ఇక 100 సంవత్సరాలు బ్రతికినా కూడా ప్రయాసతోనే బ్రతకాలి. ఇది దేవుని లెక్క. ఈ రాత్రి మనము సంఘముగా కూడి ప్రభునామాన్ని ఘనపరచడానికి ఇక్కడికి మనము కూడి వచ్చాం. పిల్లలు సాక్ష్యం పంచుకున్నారు. దేవుడు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసిన మేళ్లను సంఘము ఎదుట, దేవుని ఎదుట వాటిని తెలియజెప్పడము ఎంతైనా మంచిది. అది దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ రాత్రి మనము వాక్యం ద్వారా దేవుడు మనలను ఏ రీతిగా హెచ్చరించబోతున్నాడు, ఏ రీతిగా మనతో మాట్లాడబోతున్నాడు. సంవత్సరాంతానికి వచ్చేసాం. చివరి మాసములో, చివరి వారములో, చివరి దినములో, చివరి గడియలో, చివరి గడియలోనికి వచ్చేసాం. దాదాపుగా ఇక ఒక 48 నిమిషాల్లో మనము కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. గనుక వాక్యాన్ని చదువుకుందాం. దైవ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇందాక మనము చదువుకున్నటువంటి భాగమే. 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నూతన సృష్టి అంటే కొత్తగా జన్మించారు అని అర్థం. మనిషికి 2 జన్మలుంటాయి. ఆలోచన చేయండి. మొదటి జన్మ తల్లిదండ్రుల ద్వారా. యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ఆ మాటలు చెప్పాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నవి అని. మనిషికి 2 జన్మలు ఉన్నవి. అయితే క్రీస్తునందున్న ఎడల వాని నూతన సృష్టి, కొత్తగా జన్మించాడని మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తీయండి, యోహాను సువార్త 3వ అధ్యాయములో మనము ఆ భాగాన్ని 3వ వచనంలో
ఇలా ఉంది. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించిన వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. మరి అట్లయితే తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి వచ్చినవాడు ఈ భూలోక రాజ్యాన్ని చూస్తాడు. ఈ భూలోకములో తన ఆయువు పరిమాణం బ్రతికి తిరిగి భూమిలోనే మట్టి కనుక మట్టిలోనే కలిసిపోతాడు. ఈ రెండవ జన్మ లేక కొత్త జన్మ ఎందుకంటే ఆనాడు దేవుడు ఆదామును సృజించేటప్పుడు ఆదాము నాసికారంధ్రముల గుండా జీవవాయు ఊదగా నరుడు జీవాత్మయను అని ఉంది కదా. ఈ జీవాత్మకు ఏమీ లేదు, మరణము లేదు. దేవుడు మట్టి తీసుకొని ఆయన పోలికలో ఆయన స్వరూపములో మానవుని సృజించాడు. అంతా సృజించిన మీదట నాసికరంధ్రాల గుండా జీవవాయువు ఊదాడు. కనుక ఆ జీవవాయువై ఉన్న ఆత్మకు ఏమి లేదు, మరణము లేదు. గనుక మనిషి ఈ లోకములో రక్తమాంసములతో శరీరముతో ఉండగానే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి బాప్తీసం పొంది రక్షించబడి సంఘ సహవాసములో అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను ఎడతెగక జీవించాలని మనకు బైబిల్ నేర్పిస్తూ ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట క్రొత్త జన్మ. ఇక్కడ మనం చూస్తాం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎవరితో? నికోదేముతో. నికోదేము యూదుడే, కానీ ఇశ్రాయేలీలకు బోధకుడే, కానీ ఏమి తెలియదు, క్రొత్త జన్మ అనుభవము తెలియని వాడిగా ఉన్నాడు. ఆ మాట కూడా ఆయనను హెచ్చరిస్తాడు. నీవు యూదుడవై ఉండి లేక నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా అంటాడు. ప్రియులారా, ఆలకించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కొత్తగా జన్మించిన వాడు నూతన సృష్టి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆత్మరక్షణ పొందినవారు, దైవ చిత్తానుసారంగా జీవించువారు, దేవుని ఆరాధించువారు, పూజించువారు, ఘనపరుచువారు, మహిమపరచువారు, వారే నూతన సృష్టి. ప్రియమైన వారలారా, వినండి, ఆలోచన చేయండి. 5వ వచనములో ఇలా రాయబడింది, ఒకడు నీటి మూలముగాను అనే మాట ఉంది. నీటి మూలముగా, నీరు అంటే వాక్యము. యేసుక్రీస్తును గూర్చిన సువర్తమానం మనము చెప్పి వారికి వాక్యము అర్థమైన మీదట, వారు ప్రభువును అంగీకరించిన మీదట సంఘములో క్రమముగా రావడాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి వారికి ఏమిస్తాం? బాప్తీసం ఇస్తాం. వారు బాప్తీసము తీసుకున్నారంటే ఇక లోకమునకు, లోక పాపమునకు చనిపోయిన వారితో సమానం. ఇక జీవించుతున్నది నేను కాదు, నాయందు క్రీస్తు అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఈరోజు మనము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమే, సంఘ సహవాసములో కొనసాగుతూ ఉన్నవారమే. ఇంకా ఎవరైనా కొత్తవారు వచ్చి ఉంటే క్రీస్తునందు ఉండని ఎడల వారు నూతన సృష్టి కాదు. కొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యమునకు వెళ్తారు. క్రొత్త జన్మ లేని వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అయితే దేవుడు మరొక సమయాన్ని ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము.
ఎప్పుడు నీకు యేసుక్రీస్తు అర్థమవుతాడో, వాక్యం అర్థమవుతుందో, అప్పుడు నువ్వు ఆయనను అంగీకరించి ఆత్మరక్షణ పొంది బాప్తీసానికి ఎప్పుడైతే నీవు సిద్ధపడతావో, అప్పుడు నీవు దైవ కుమారునివి, దైవ కుమార్తెవు అని నమ్మి విశ్వసించి సంఘ సహవాసములో కొనసాగుతూ ఉన్నవారు మాత్రమే నూతన సృష్టి. ఇక్కడ ఒక మాట మనము ఆలోచన చేద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడల వాడు నూతన సృష్టి అన్నాడు. తర్వాత పదం ఏముంది చూడండి, ఆలోచన చేద్దాం. నూతన సృష్టి ఆ మీదట ఏముంది? పాతవి గతించెను. పాతవి గతించెను. పాతవి అంటే ఈ లోకములో ఆనాడు యెహోవా దేవుడు నోవహు కాలములో ఆ సృష్టిని చూసినప్పుడు ఎవరు లేరు సృష్టిలో? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఆకాశము నుండి దేవదేవుడు భూమి మీద మనుషులను పరిశీలన చేసినప్పుడు ఎవరు లేరంట? నీతిమంతుడు లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారిగాను, వారి వారి మార్గాలు, వారి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఆ సమయములో ఒక వ్యక్తి దేవదేవునికి కనపడ్డాడు. ఆయనే నోవాహు. ఆయన కొరకు ఓడను సిద్ధపరచుకోమన్నాడు, ఓడలోనికి రమ్మన్నాడు. వచ్చిన వారు రక్షించబడ్డారు, రాని వారు నశించిపోయారు జలప్రళయములో. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరూ అంతటా మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొంది రక్షించబడాలన్న యొక్క తాపత్రయతోనే ఉంటాడు దేవుడు. పేతురు అంటాడు కదా, కొర్నేలు దగ్గరికి వెళ్ళి కొర్నేలు దగ్గర ఆశ్చర్యమైన కార్యాన్ని చూసినప్పుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇదివరకు నేను యూదులకే బోధ చేస్తూ ఉంటిని, యూదుల దగ్గరే మాట్లాడుతూ ఉంటిని, ఇప్పుడు అన్యజనుల యొద్దకు దేవుని వాక్యం వచ్చింది గనుక దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ఆయన పక్షపాతి కాదు. ఆయన ఆకాశము నుండి చూసినప్పుడు నాటి లోకము ఎలా ఉందంటే పాపముతో నింపబడి ఉంది. పాపముతో నింపబడి ఉంది. పాతవి గతించెను. క్రీస్తులో ఉన్న వారి జీవితాలలో, క్రీస్తులో ఉన్న వారి యొక్క కుటుంబాల్లో, క్రీస్తులో ఉన్న వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితములో ఏవి నశించాలి అంటే పాతవి నశించాలి. పాత జీవితం, పాత బ్రతుకు. ఈరోజు మనము నిన్న మొన్న మనము క్రిస్మస్ క్యాలెండర్లు ఇచ్చేసాం. పాత క్యాలెండర్ను కప్పిపెట్టేశాం, దాని మీద తగిలిచ్చి ఇంక నీ టైం అయిపోయింది పో, 2025 సంవత్సరం మనకి గుడ్ బై చెప్పేసి 2026 సంవత్సరం క్యాలెండర్లు కొంతమంది తగిలిచ్చినారా లేదా? తగిలిచ్చినారు. ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని దినాలకు ఆ పాత క్యాలెండర్లను పేజీలుగా చింపి షెల్పుల గూట్లలోనూ మరి ఏదైనా మనకు అవసరానికి వాడుకోవడానికి దాన్ని ఉపయోగిస్తారు మన సిస్టర్స్. వాస్తవం. ఎందుకు? దానికి విలువ అయిపోయింది. ఎందుకది? పాతబడింది. పాత సంవత్సరం, దానికి విలువ లేదు. దానికి మన ఇండ్లు మెరుస్తూ ఉన్నాయి. నూతన సంవత్సరానికి కొత్త పెయింటు, కొత్త సున్నము, మన ఒంటి మీద బట్టలు కొత్తవి, మన ఇంటి మీద సున్నము కొత్తది, మనం వేసుకునే చెప్పులు కొత్తవి, ఇంకా మనం వేసుకునే ఏవైనా కావచ్చు, అన్నీ కొత్తవే. కొత్త దానిని మనము ఆశిస్తాం. కనుక మన హృదయాలు, మన జీవితాలు దేవుని ఎదుట పరిచినప్పుడు ఎలా ఉన్నాయని మనము ఆలోచన చేయాలి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రొత్తదనం మన దేహానికి, మన ఇంటికి, మన ఒంటికి కాదు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మకు, మనలో ఉన్నటువంటి హృదయము
నూతనపరచబడిందా, నూతనముగా ఉందా, నూతనముగా మారుతూ ఉన్నదా అన్నది మనము ఈ రాత్రి ఈ కొద్ది నిమిషాల్లో మనము గమనించవలసినటువంటి ఆ సంగతి. కాగా ఎవడైనాను క్రీస్తునందున్నలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అన్నాడు. ఇదిగో క్రొత్తవాయరు, క్రొత్తదనం. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారయుండి అనే మాట ఉంటుంది. మనం ఒకప్పుడు చచ్చిన వారమే, క్రీస్తులో మనలను దేవుడు బ్రతికించాడు. అక్కడ నేను చూద్దాం, చూడండి ఒక మాట. 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమను చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపెను అన్నాడు. 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అన్నాడు. ఎలా మనము రక్షించబడ్డామంటే విశ్వాసము చేత. విశ్వాసము చేత మనం రోమాపత్రిక 10:17లో ఒక మాట ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తు అంటే ఎవరు? దేవుని చేత అభిషేకించబడి లోక పాపమును తీసుకొని పోవడానికి ఆయనను దేవుడు పంపించాడు. లూకాసు వార్తలో, మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆమె ఒక కుమారుని కనును, ఆయన వారి పాపము నుండి ఆయనే వారిని విడిపించును కదా. చూడండి మత్తయి సువార్తలో గమనిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25లో ఆమె కుమారుని కనును, 21లో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. యేసు అంటే రక్షకుడు. ఆ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు మాత్రమే రక్షించబడతారు. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేయండి. అపోస్తుల కార్యాలు 8:22లో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యాలు 8:22లో మనము గమనించినప్పుడు ఒక మాట ఉంది. 8:22లో కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొందు. మనము ఒకప్పుడు చెడుతనములో ఉన్నవారం, మారు మనసు లేని వారం. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టిగా మనము మార్చబడ్డాం. నూతన సృష్టి అంటే నూతన ఆకాశము, నూతన భూమి అయి ఉన్న పరలోక పట్టణమునకు మనము వారసులము. నూతన ఆకాశము, కొత్త ఆకాశము, కొత్త భూమి మనము ఒక దినమున చూడబోతూ ఉన్నాం. గనుక ఈ లోకములో మనము గత కాలమందు ఎలా ఉన్నామంటే, ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు అన్నాడు. ఒకప్పుడు చెడుతనముతో నింపబడిన వారు, ఒకప్పుడు మూర్ఖమైన వక్రజనము యొద్ద బ్రతికిన వారం, నడిచిన వారం. అయితే ఇప్పుడు మన స్వభావము మారినది. మనసు మారి నూతన మగుట చేత రూపాంతరము పొందుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి 12. రోమా పత్రికలోను కొరింథీ పత్రికలో మరి రోమా పత్రిక 12:2లో ఈ మాట మనకు కనబడుతుంది.
12:2 చూద్దాం. చూడండి, 12:2లో కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటూ 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుదురు. లోక మర్యాదను అనుసరింపక, మనం ఒకప్పుడు లోక మర్యాదను అనుసరించిన వారం, ఎన్నెన్నో కార్యాలు పితృపారమైన వ్యర్థ ప్రవర్తనను జరిగించిన వారం, వెండి బంగారముల వంటి క్షయవస్తువులు వాటికి సాగిలపడిన వారము, పూజించిన వారం. వాటి వలన మీకు రక్షణ దొరకలేదంటాడు పేతురు. అమూల్యమైనను నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తములో మీకు విమోచన దొరికింది అంటాడు. అటువంటి మనలను ఈరోజు సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. నూతన సృష్టిగా ఉన్నటువంటి మనము మన జీవితాల్లో పాతవి గతించిపోయినాయా? మనం వేసుకునేటివి, మనం వాడుకునేటివి పాతగిలిపోతాయి, వాటిని పారవేస్తాం కదా. మన ఆత్మ, అంతరాత్మ దినదినము నూతనపరచబడినట్లుగా ఉన్నదా అన్నది ఈ రాత్రి మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయంలో మనం ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5:7-8లో ఒక మాట ఉంది. 5:7-8లో ఒక మాట మనము గమనించవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. అక్కడ మనం చూసినప్పుడు ఏమనుంది? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్దవుటకే ఆ పాతదైన పులిపిండిని పారవేయుడి అన్నాడు. పారవేయవలసిందేది? పులిపిండి. అక్కడ 8లో అన్నాడు, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా అన్నాడు. ఇది పాతది పులిపిండి అనగా దుర్మార్గత, దుష్టత్వము, దుష్టుని స్వభావము. ఒకప్పుడు మనము దుష్టుని కబంధాస్తాలలో బ్రతికిన వారము, జీవించిన వారం. తల్లి గర్భములో పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తూ పాపములోనే మన పితరులు చనిపోయారు. అయితే దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము రక్షించబడ్డాము. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ఆయన మన ఎడల కృప చూపాడు. ఇక్కడ దుష్టత్వము, దుష్టుని స్వభావము, దుష్టుని కార్యాలు, దుష్టుని ఆలోచన, దుష్టుని తలంపులు, ఇవన్నీ కలిగి ఉన్నవారం మనం. గతకాలము అనగా అది పాత జీవితం. అవేవి ఇప్పుడు మన జీవితంలోనికి రావడానికి దేవుడు ఇష్టపడడు. క్రీస్తునందున్నలా మీరు నూతన సృష్టి, మీలో పాతవి గతించినాయి, ఇదిగో సమస్తము క్రొత్తవైనాయి. మీ బ్రతుకులంతా క్రొత్తదనముతో తేజస్సుతో నింపబడి ఉన్నది. వాక్యం మనలను హెచ్చరిస్తాము. పులిపిండి ఇది దుష్టత్వము, దుర్మార్గతయు కలిగి ఉన్నది. ఇవి ఏవి మనలో ఉండకూడదని ఈ రాత్రి దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. గమనించండి, యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము 36, 10, 11 వచనాలను గమనించుదాం. 36వ అధ్యాయము 10, 11 వచనాలు చూడండి. అక్కడ గమనించుదాం. 10, 11.
ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును. పాపము విడిచి రండి ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించినడల తమ దినములలో క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. అర్థమైందమ్మ వాక్యము. ఉపదేశము వినుటకై. యాకోబు పత్రిక 1:22 ఒక మాట ఉంటుంది, మీరు వినువారు మాత్రమై ఉండి వినిన దాని ప్రకారము చేయని ఎడల ప్రయోజనము లేదు. ఇక్కడ ఉపదేశమును వినుటకై వారి చెవిని తెరవజేయును అనగా దేవుడు. పాపమును విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చేదారు. చూడండి, దేవుని కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాట. మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు. మీరు నా మాట వినిన ఎడల. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24లో ఒక మాట ఉంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక తప్పించుకుంటాడు. ఆలకించండి, తీర్పులోనికి రారు, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అన్నాడు. మన సంవత్సరములన్నీ సుఖముగా వెళ్ళబుచ్చాలంటే పాపమును విడిచిపెట్టాలి. మొదటిగా పాపమును విడిచిపెట్టి దేవుని ఆజ్ఞను ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఈరోజు మనము నూతన సంవత్సరములో ప్రవేశిస్తున్నామంటే ఆలోచన చేయండి. పాపమును విడిచిపెట్టి ఆజ్ఞను ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ సంవత్సరములన్నీ సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అనే మాట మనం వింటూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు ఎంతో ప్రయాణం చేశాము. భక్తిలోను, విశ్వాసములోను, కష్టాల్లో, నష్టాల్లోనూ ప్రభువును వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాం. కానీ మనకు చివరిగా దొరికేది ఏమిటంటే ఆత్మరక్షణ, ఆత్మానందము. ఆ నూతన సంవత్సరము, ఆ నూతన పట్టణము అయి ఉన్నటువంటి పరలోక రాజ్యములో మనకు మహానందము. అక్కడ కష్టము లేదు, నష్టము లేదు, కన్నీళ్ళు లేవు, ఏడుపు లేదు, బాధ లేదు. ఏ కష్టము లేనటువంటి ఆ నూతన పట్టణమైనటువంటి పరలోక రాజ్యములోనికి మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏవేవి మనం విడవాలట? పాపమును విడిచి రండి, ఆజ్ఞను ఆలకించండి. ఆజ్ఞను ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ సంవత్సరములన్నీ సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. చూడండి, అక్కడే 23వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట మనం చూడొచ్చు. యోబు గ్రంథము 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు అంటున్నాడు యోబు. ఆయన అంటే దేవుడు. ఆయన పెదవుల ఆజ్ఞను అనగా ఆయన నోట నుండి వచ్చినటువంటి ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని
ఎంత మంచి మాట. అభిప్రాయం అంటే మన సొంత ఆలోచనల కంటే, మన సొంత ఇష్టము కంటే ఆయన ఆజ్ఞను నేను ఎక్కువగా ఎంచి తిని. ఆదివారము ఆరాధనను ఎగరగొడితే, మన పనులు మనం చేసుకుంటే ఆయనను హెచ్చుగా ఎంచినట్ల, గురువారం బైబిల్ స్టడీని తెలిసి కూడా మనము మరచినట్లుంటే ఆయనను హెచ్చించినట్ల ఆలోచన చేయండి. ఆయన నోటి నుండి వచ్చినటువంటి, పెదవుల నుండి వచ్చినటువంటి ఆజ్ఞను అంటున్నాడు కదా, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము, నా సొంత ఆలోచన కంటే నేను దానిని ఎక్కువగా ఎంచాను. అంటే దేవుని వాక్యమునకు సంపూర్ణంగా లోబడి, అనగా అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె ఇరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి అన్నాడు పేతురు. వాక్యం బోధించినప్పుడు వారు 3000 మంది వాక్యముని రక్షించబడి సంఘములో చేర్చబడిన వారు 4 క్రమ కూడికలకు తప్పకుండా హాజరై ప్రభువును సేవించి ప్రభువును మహింపరిచేవారు. ఈరోజు మన ప్రభు మనకు ఇన్ని సంవత్సరాలు ఇంత మనకు చేసిన, మనము ప్రభువు పట్ల ఏ మేరకు ఆయన మీద మనము గౌరవము, ఆయన మీద ప్రేమను, ఆయన యొక్క చిత్తం మీద మనము ఎటువంటి ఫోకస్ కలిగి ఉన్నాం. ప్రభు అన్నాడు కదా, మీరు నా రాజ్యమును నా నీతిని మొదట వెదకండి, సమస్తమును మీకు వస్తాయి. దేవుని యొక్క చిత్తమును ఎరిగి దేవుని యొక్క రాజ్యము కొరకు మనము ముందుకు ఒక అడుగు వేస్తే ఆయన మన అవసరాలన్నీ కూడా, మన అక్కర్లన్నీ కూడా ఆయన కనిపెట్టి జరిగించేవాడు. ఆయన పని మనము చేస్తే మన పని ఆయన చేస్తాడంతే. నా యొద్దకు మీరు రండి, నేను మీ యొద్దకు వస్తాను. ఆయన యొద్దకు వచ్చువారు, ఆయన ఉన్నాడని, ఆయనకు ప్రార్థన చేయువారు ఆయన ప్రతిఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. ఈ విశ్వాసము లేకుండా ప్రభువును సేవించుట, దీన్నే అల్ప విశ్వాసము అంటారు. 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి అల్ప విశ్వాసిగా ఉన్నాడు. ఎవరు? ఆయన తోమా కోసము మరొక్కసారి ప్రత్యక్షము కావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎవ్వరు కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా నశించకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇష్టపడతాడు. ఈ తోమా ఒకడు పోతే పోనీలే, నమ్ముకుంటే నమ్మకపోనీలే అనుకోలే. వారందరూ కలిసి ఉన్నప్పుడు మరొక్కసారి వారికి ప్రత్యక్షమయ్యాడు పునరుద్ధానుడైన మీదట. కనబడి తోమా ఏమన్నాడు? అవిశ్వాసిగా ఉండకు, ఇదిగో నా చేతిలో ఏలు వేసి చూడు, ఈ ప్రక్కలో వేలు పెట్టి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అవును, మనము విశ్వాసులమై ఉండాలి. అవిశ్వాసులమై ఉండటం వలన ఏమీ లాభము లేదు. విశ్వాసులమై ఉన్న ఎడల దేవుడు కార్యము చేయువాడై ఉన్నాడు. అందుకేనేమో అవిశ్వాసి అయినటువంటి తోమా ఆయనే మన ఇండియాకు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు యొక్క వాక్యమును, ఆయన ప్రేమను తీసుకొని వచ్చి మన ప్రాంతమంతా కూడా ఆ క్రీస్తు యొక్క బిడ్డలుగా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డారు నాటి దినాల్లో. వీళ్ళారా ఆలోచన చేయండి. యోబు అంటున్న మాట, నా స్వాభిప్రాయము కంటే నీ మాట, నీ వాక్కు మీద నేను ఎక్కువగా ఎంచుతున్నాను. ఇది నిజమైనటువంటి
విశ్వాసమై ఉన్నదని మనము గమనించాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 11:9 11:9 యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషించుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అని అయితే అన్నాడు అక్కడ. అలా చేస్తే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. చూడండి, అన్నీ చేయుము అన్నాడు, కానీ అయితే అన్నాడు అక్కడ. అయితే అని వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. యవన ప్రాయములో ప్రభువు కాడి మోయిట నరునికి మేలు మేలు. తన యవ్వనము ప్రభువు కొరకు ఖర్చు చేయుట, తన యవన ప్రాయములో ఆయనను సేవించుట, ఆయనను ప్రకటించుట, ఆయనను ప్రార్థించుట. పూర్వదినాల్లో ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు యవ్వన ప్రాయములో నమ్మి ప్రభు కోసము బ్రతికి లక్షల కొలది ఆత్మలను సంపాదించి వారు చనిపోయారు. యవ్వన ప్రాయములో ఆయన కాడి మోస్తే వారి వెనువెంట ప్రభు ఉంటాడు. వారి కార్యాలలో ప్రభు ఉంటాడు. వారిని బలంగా బలపరిచి వాడుకుంటాడు. దైవజనుడు పౌలు కూడా తన యవ్వన ప్రాయములో సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని బాధించేవాడు, అవసరమైతే వారిని చంపడానికి ఇష్టపడేవాడు, ఈడ్చుకొని కొట్టుకొని వెళ్ళేవాడు. కానీ ఒక దినమున పట్టబడిన మీదట పౌలుగా మారి ఎంత సేవ చేశాడు. ఆయా ప్రాంతాల్లో తిరిగి సంఘాలకు ఉత్తరాలు రాశాడు, సంఘాలను బలపరిచాడు. విగ్రహారాధ పట్టణాలలో దేవుని వాక్యమును బోధించినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఈ కొరింథీ పట్టణంలో నాకు అనేక జనం ఉన్నారు, నీవు ఇక్కడే ఉండి వాక్యమును ప్రకటించు, నా కృప నీకు చాలును అన్నాడు. అలాగున్నే అందుకే దైవ గ్రంథంలో ఇలా రాయబడింది, యవనస్తులు దేవునికి అవసరం. యవన ప్రాయములో ఆయన కాడిమోయిట నరునికి మేలు. ఈ లోకపరంగా మేలు కలగకపోవచ్చు, కానీ పరలోకములోనూ 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్లకు ఎంత మేలు ఉంటుందో అది ఊహించలేము. అది మన ఊహకు అందదు. కనుక ప్రభువు రాకముందే, మనం ఈ లోకాన్ని విడవకముందే ప్రభువును సేవించుట, ఆయన కాడిని మోయుట, ఆయన యొక్క సత్య సువార్తను లోకములో ప్రకటించుట, ఇంతకు మించిన ధన్యత ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. కీర్తనాకారుడు అంటాడు కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకుడు కూర్చున్న చోట కూర్చొనకుండకూడదు, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యమును ధ్యానించుట ధన్యత, వాక్యమును చదువుట ధన్యత, వాక్యమును ప్రేమించుట ధన్యత, సంఘములో వాడబడుట ధన్యత, అనేక ఆత్మలను రక్షించుట ధన్యత. ఇటువంటి ధన్యత భూలోకములో ఏమైనా ఉన్నదా? నీవెంత సంపాదించినా, ఎంత కూడగట్టినా నీవు ధన్యుడవు కాలేవు, కానీ ధనవంతుడవు అవుతావే కానీ ధన్యుడవు కాలేవు. ధనవంతునికి ధన్యునికి ఎంతో వ్యత్యాసం ఉంది. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, ధన్యుడయ్యాడు. ఈ లోకములో ధనముతో బ్రతికి లోపల పాతాళములోనికి వెళ్ళి
ఆ ధనవంతుడు ఏమయ్యాడు? యాతన పడుతున్నాడు, అంగలారుస్తున్నాడు కదా. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేసుకుందాం. 12వ అధ్యాయంలోనే అక్కడే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో మాట చూద్దాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి రాస్తున్న మాట, నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకొను. ఒక దినమున సంతోషము లేని సంవత్సరములు చూడబోతుంది లోకం. అది అక్కడ ఉంది కదా మాట. మనం చూసినప్పుడు చూడండి, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అందుకే సంఘము పెద్దలు పిల్లలను మందిరానికి తీసుకురండి ఇళ్ళ దగ్గర ఇచ్చిపెడితే లోక వార్తలు, లోక మాటలు నేర్చుకుంటారు, బూతులు నేర్చుకుంటారు. మందిరానికి వస్తే సండే స్కూల్లో క్రమంగా కూర్చోబెడతారు, దేవుని వాక్యమును నేర్పిస్తారు, ప్రార్థన నేర్పిస్తారు, క్రమాన్ని నేర్పిస్తారు. బాల్య దినముల యందు దేవుని వాక్యమనే ఇత్తనం హృదయంలో పడిన మీదట వాడు పెద్దవాడైన దాన్ని తొలగిపోడని వాక్యంలో ఉంది కదా. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైన ఎడల దాని నుండి తొలగిపోడు. ఈరోజు యవ్వన పిల్లలు కొంతమంది తప్పిపోతున్నారు, కానీ తిరిగి వస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? బాల్యమందే వాక్యమనే ఇత్తనం హృదయంలో ఉంది. అది ఏదో ఒక సమయంలో దేవుడు పట్టుకొని బయటికి లోకంలో నుండి లాగి తన సంఘములో కూర్చోబెడతాడు. అందుకనే బాల్య దినమున వాక్యము ఎప్పుడైతే హృదయములో పడుతుందో వాడు యవన ప్రాయంలో తప్పిపోయినా కూడా ఆ లోకములో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఇష్టపడక దేవుని దగ్గర రక్షణ ఆనందాన్ని కోల్పోయినప్పుడు మనశ్శాంతి ఉండదు. దావీదు కూడా ఇదే మాట అన్నాడు తాను పాపము చేసినప్పుడు. దేవా, రక్షణానందము నాకు తిరిగి మరలా దయచేయము అంటాడు 51వ కీర్తనలో. పాపాన్ని ఒప్పుకుంటూ రక్షణ ఆనందం కావాలని ప్రార్థన చేస్తాడు. ఎంత ఉన్నా ఎంత తిన్నా ఆత్మకు ఆనందము సంతోషము లేకపోతే ఏం ప్రయోజనము లేదు. తన కష్టార్జితము తిని తృప్తి పొందినవాడు ధన్యుడు. 122వ కీర్తనలో ఏమో ఉంది ఆ మాట. తన లోగిట తన భార్య పిల్లలు ఒలివల మొక్కల వలె ఉండుట ధన్యత. అనగా ప్రభువును నమ్ముకొని విశ్వాసములో భయభక్తులతో పరిశుద్ధతతో జీవిస్తున్నటువంటి పేద కుటుంబమైన ధన్యకరమైన కుటుంబం. ఎందుకంటే వారు దేవుని నమ్మారు, దేవుని ఆశ్రయించారు, నిజమైన దేవుని వైపు చూసి తమ దేహాలకు అపవిత్రత అంటకుండా బ్రతుకుచున్నారు కనుక వారు ధన్యులు. ఎవరు ఈ లోకంలో ధన్యులు అంటే వారే ధన్యులు. ఆయన యందు విశ్వాసం ఉంచువారే ధన్యులు, మరెవరు కాదని. 119వ కీర్తన 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. మనము తెలిసిన మాటే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే గదా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఇదే మాట దాదాపుగా సంబంధము కలిగి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం చివరి వచనంలో ఇవే మాటలే రాస్తాడు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు,
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము. ఎందుకంటే యవ్వనస్తులు తొట్టిల్లుతారంటే, ఈ లోకంలో సాతానుడు ఉన్నాడు కదా, సాతానుడు యవ్వన ప్రాయాన్ని టార్గెట్ చేస్తాడు. పడగొట్టే సమయము, పడిపోయే సమయము ఇదే. వీని పడగొట్టాలి. లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు ఆకర్షించి యవ్వనస్తులను పడగొడతాడు. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. అంటే ఎదురుచూచువారంటే బాల్యమందు వీళ్ళు వాక్యం విని ఉంటారు. బాల్యదశలో దేవుని వాక్యం ఉంటుంది హృదయంలో. ఆ వాక్యము మాట్లాడుతుంది. నేను తప్పు చేస్తున్నాను, నేను పొరపాటు చేస్తున్నాను, నేను దేవునికి దూరం అవుతున్నాను, నేను లోకములో ఉన్నాను. లోకస్తులకు లోకములో ఉన్నామా, దేవునిలో ఉన్నామా, చనిపోతే పరలోకానికి పోతాం, ఇవి ఆలోచనలు ఏమి ఉండవు. అదే బాల్యమందు వాక్యం అనే విత్తనం హృదయంలో పడినప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము. మన ప్రభు బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు ఆయన. కనుక యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యముతోనే. వాక్యం అనగా ఏమిటి? దేవుని నోట నుండి వచ్చిన మాట, ఆయన పెదవుల నుండి వచ్చిన మాట, ఆయన నోట నుండి వచ్చిన ఆజ్ఞ, శాసనం, అది కట్టడ. దానిని గౌరవిస్తే, దాన్ని ప్రేమిస్తే, దాన్ని అనుసరిస్తే దేవుడు మన పట్ల అత్యంత కృపను కనుపరుస్తాడు. కనుక కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చదువుకున్న మాట ఏం మాట? కాగా ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలలో పాతవి గతించాయా? పాతవి ఇంకా గతించలేదా? ఇంకా అవి అట్లే ఉన్నాయా? యోబు అంటున్నాడు కదా. యోబు అన్న మాటలు మనము ఇప్పుడే విన్నాం కదా. యోబు ఆయన స్వాభిప్రాయము కంటే ఆయన ఆజ్ఞ మీద ఆయన ఎక్కువగా ఎంచినట్లుగా మనము గమనించాం. దేవుని వాక్యమును మనం ఎంతైతే ఎక్కువగా మనము ప్రేమిస్తామో దేవునికి మనము అంత దగ్గరగా మనము బ్రతుకుతున్నామని నమ్మాలి. ఇక కీర్తనలో 103వ కీర్తన మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 103వ కీర్తన. ఈ మాట మనకు మరింత పురుకొల్పుగాను దిద్దుబాటుగాను ఉంటుందని గమనించాలి. 103వ కీర్తన 103వ కీర్తన 5వ చరణం చూడండి. అక్కడ చూడండి, 5వ చరణంలో ఏముందంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె, పక్షి అనగా గ్రద్ద, దానికి వృద్ధాప్యం వచ్చినప్పుడు గోర్లు పెరిగిపోయి, ముక్కు పెరిగిపోయి, ఈకలన్నీ బలహీనపడిపోయినప్పుడు అది ఒక ఎత్తైన స్థలములోనికి వెళ్ళి అది చేసే పని ఏమిటంటే, తన ముక్కంతయు బండకేసి కొట్టి కొట్టి ముక్కంతయు ఊడబెరికి, గోర్లన్నీ ఊడబెరుక్కొని, ఈకలన్నీ ఊడబెరికి, అది కొన్ని దినములు ఆహారము లేకుండా ఉంటుంది. తరువాత దానికి మెల్లమెల్లగా ముక్కు రావడము, గోర్లు రావడము, ఈకలు రావడము గమనిస్తాం. అవి వచ్చిన మీదట దానికి ఏ బలం వస్తుందట? నూతన బలము. అలాగుననే మనము కూడా ఈ నూతన బలము పొందాలంటే ప్రార్థనలో బలమైనటువంటి శక్తులుగా మనము ఉండాలి. ఈ సంవత్సరములో మన సంఘములో ప్రార్థన బలము మనము కనులారా చూస్తున్నాం.
గత కొన్ని దినాల్లోనే యవ్వన పిల్లలు కనీసం 5-6 మంది బలవంతులుగా తయారవుతున్నారంటే కేవలం ఇది ప్రార్థన పరిచర్యలో ఉన్నటువంటి ఆసక్తి. అందరూ బాగా ప్రార్థన చేయండి. బ్రదర్స్ యవనస్తుల కూడిక, సిస్టర్స్ యవనస్తుల కూడిక, ఇవి చాలా ముఖ్యమైనవి. వారు యవ్వన ప్రాయములో వాక్యములో నిలిచినప్పుడు, వాక్యములో వారు ఎదిగినప్పుడు రాబోయే భావి తరానికి, మన వెనుకటి తరానికి వారు ప్రభువును సేవించుటలో, పూజించుటలో, ఆయనను మహింపరచుటలో వారు ముందు. వారి కోసం మనము ఎంతైనా కన్నీటి పర్యంతమై ప్రార్థన చేయుట ఎంతైనా మంచిది. సంఘము కోసము ప్రార్థించాలి, సహవాసం కోసం ప్రార్థించాలి, వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థించాలి, సంఘములో బలహీనుల కొరకు ప్రార్థించాలి, సంఘములో అనారోగ్యముతో బాధపడుతూ దిగులుగా ఉన్న వారిని హెచ్చరించాలి, పురికొల్పాలి. నిరీక్షణ లేని వారి వలె ఇతరుల వలె మీరు ఉండక అని నిరీక్షణతో కూడినటువంటి వాక్యమును వారికి చూపించి వారిని బలపరచాలి. ఇలాగూ చేయుట వలన సంఘము మరింత బలమైనటువంటి రీతిలో, బెరాకా సంఘమా లేక పత్రికలో సంఘం ఉంటుంది, బెరయా సంఘం. ఆ బెరయా సంఘస్థులు దైవజనుడు పౌలు వాక్యము చెబుతూ ఉంటే ఆ వాక్యము అలా ఉన్నదా లేదా అని వారు పరిశీలన చేసేవారట. ఎంతగా వారు వాక్యములో ఎదిగారు. మరొక సంఘాన్ని గురించి పౌలు ఏమంటాడు? మీరు ఇదివరకే బోధకులై ఉండవలసిన వారు, కానీ మీకు మొదటి మూలపాఠములు తిరిగి చెప్పవలసి వచ్చాను. కాలమును బట్టి చూస్తే ఎన్నో సంవత్సరాలైంది మీకు సువార్త చెప్పి బోధించి సంఘము ఏర్పడి, కానీ మీరు ఎలా ఉన్నారు? ఇంకా పసిపిల్లల వలె ఉన్నారంటాడు. కాలమును బట్టి చూస్తే ఇన్ని సంవత్సరాలైంది, మీరు ఎదుగులేదు బొదుగులేదు, ఎక్కడేసిన గొంగలి అంటే అక్కడే అన్నట్లుగా ఉన్నారని వారితో అంటున్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మిమ్మును బట్టి తిరిగి మొదటి మూలపాఠములను బోధించవలసి వస్తూ ఉంది అని బాధతో అంటున్నాడు. దినదినము ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ఎందుకు? మనకు పుట్టిన పిల్లలు మూగి పిల్లోళ్ళైనా కుంటి పిల్లోళ్ళైనా మనకేమైనా సంతృప్తి ఉంటుందా? ఏమాత్రం ఉండదు. బాధ, దుఃఖము, చింత, దిగులు కదా. పిల్లలు ఎదగాలి, మాట్లాడాలి, నడవాలి, దేవుని గురించిన సంగతులను నేర్చుకొని ప్రభువును స్తుతిస్తూ ఉంటే అంతకు మించిన మరొక ఆనందము ఏమైనా ఉంటుందా? మన వారు గొప్పవారు కావాలని మనము ఆశపడతాం భౌతిక పరంగా. మన పిల్లలు ప్రభువును నమ్ముకొని ఆత్మీయ స్థితిలో ఉన్నారా, లేక లోకములో ఉన్నారా, దుష్టుని కబంధ హస్తాల్లో ఉన్నారా అని మనము ఆలోచన చేయం. కష్టపడి పోషించబడిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చేసుకుని జీవిస్తే దానికి మించిన మరొక ధన్యత లేనే లేదు. అంతకు మించిన ధన్యత మరొకటి లేనే లేదని మనము గ్రహించాలి. చూద్దాం, చూడండి, రోమపత్రిక లేక హెచ్కేల్ గ్రంథము 36లో ఒక మాట చూసి త్వరగా ముగించుకుందాంలేండి. హెచ్కేల్ గ్రంథము 36 అధ్యాయము 25-26 వచనాలు. 25-26 వచనాల్లో ఇలా రాయబడింది: మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన
హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె ఇచ్చేదను. ఆనాడు బబులోను దేశంలో ఇశ్రాయేలు జనాంగము విగ్రహారాధన చేస్తూ ఉండగా ప్రభువు ప్రవక్త అయినటువంటి హెజ్కేలు ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీ అపవిత్రత యావత్తు పోగొట్టునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను, రండి, శుద్ధ జలము చల్లుతాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మీ అపవిత్ర పోవునట్లుగా మీ మీద శుద్ధ జలము చల్లుతాను అంటూ తిరిగి ఏమంటున్నాడు, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, తీసివేసి నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు అనుగ్రహించేదను. విగ్రహము దేవుణ్ణి మించి, ప్రభువును మించి, ఆయన కంటే దేనిని మనము ఎక్కువగా ప్రేమించినా, పూజించినా, ఆరాధించినా అది ఒక విగ్రహమే. వాక్యక్రమములో దేనిని దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తాడు, నాకంటే తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? కన్న బిడ్డలను మనము ప్రేమించుట తప్ప అని మనము ఆలోచన చేయవచ్చు. ఆ కన్న బిడ్డలను ఇచ్చినది ఎవరు? కీర్తనలు 127 ఏముంది అక్కడ? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి అట్లయితే ఆయన ఇయ్యకపోతే నీకు బిడ్డ వస్తుందా? నువ్వు ఆ బిడ్డను ప్రేమిస్తావా? ప్రేమించలేవు కదా. ఆయనను మొదట, అంటే ప్రేమించకూడదు అని కాదు, మొదట ఆయనను ప్రేమించుట, ఆయనకిచ్చే సమయము, ఆయనకిచ్చే గౌరవము, ఆయనకిచ్చే ప్రాధాన్యత మొదట ఆయనకిచ్చి తరువాత మనము మిగతా వారిని ప్రేమించుట, ఇది వాక్యక్రమం. బాలింతలు పండుకొని ఉంటారు, ఉదయాన్నే లేచి పిల్లను లేపి పాలు ఇవ్వడం కాదు, పిల్ల కంటే ముందు లేచి తల్లి ఆ ప్రభువును స్తుతించి ఆయనను మహింపరిచి ఆయనకి ఇవ్వవలసిన సమయం ఇచ్చి తరువాత తన బిడ్డ మీద ప్రేమను చూపుట న్యాయం. కుమారులు యెహోవా ఇచ్చు బహుమానము స్వాస్థ్యం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థము. చూడండి, మనం గురకాలు పెడతారు, గవర్నమెంట్ వాళ్ళు ఎన్నెన్నో పెడతారు, కానీ పూర్వదినాల్లో దొంగలు కన్నం వేసి డబ్బంతా ఎత్తుకొని పోలేదా? బ్యాంకుల్లో నుండి మస్తుగా ఎత్తుకొని పోయినారు. కానీ ఈ మధ్యకాలంలో దొంగలేమో తక్కువగానే కనపడుతున్నారు. ఎందుకంటే కెమెరాలు ఎక్కువైపోయినాయి. రోడ్ల మీద కెమెరాలే, ప్రతి చోట, ప్రతి అంగడిలో, కిరాణా కొట్టులో కెమెరానే, హోటల్లోనూ కెమెరానే, ప్రతి చోట ఏమున్నాయి ఇప్పుడు? సీసీ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి దొంగలు కొంచెము భయపడుతూ ఉన్నారు అంతే. పూర్వదినాల్లో ఇవన్నీ లేనప్పుడు దొంగలు బాగా దోచుకునేవారు. అలాగుననే నేటి దినాలలో మనము మన భక్తి ఎలా ఉందని మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోదాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదట 2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. ఏవట గతించిపోయేది? మొదటి ఆకాశము మొదటి భూమి. అంతటా నేను కొత్త ఆకాశాన్ని చూసినాను, కొత్త భూమిని చూసినాను. ఆకాశం మొదటి భూమి అన్నాడు, గతించిపోయెను. మొదటి ఆకాశము మొదటి భూమి అంటే ప్రస్తుతం మనం ఉన్న ఆకాశము, ఈ భూమి, ఇవి ఒక దినమున ఏమవుతాయట? గతించిపోతాయి. క్రొత్త ఆకాశము నేను చూశాను. పద్మాస్ ద్వీపములో ప్రభువు ఆత్మవశుడై ఉన్నటువంటి యోహానుకు ఒక చిత్రము
చూసినట్లుగా చూపించాడు పరలోక రాజ్యమును. అక్కడ క్రొత్త ఆకాశం చూస్తున్నాడు, క్రొత్త భూమిని చూస్తున్నాడు. అదే మీదట పాతదై ఉన్నట్టు, అంటే మొదటి ఆకాశం మొదటి భూమి ఇవేమవుతున్నాయట, గతించిపోతున్నాయి. పేతురు అయితే తన పత్రికలో రాస్తూ ఆ భూమి ఆకాశములు పంచేంద్రియములతో మహాభీకరమైన మహావేంద్రముతో లయమైపోతాయి, అంటే లేవుగా కాలిపోతాయి, బూడిదైపోతాయి. కానీ సంఘము ప్రభువును విశ్వసించిన వారు ఎక్కడుంటారు? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఇక్కడ 5వ వచనములో కూడా అదే మాట మనకు కనబడుతుంది. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడని చెప్పాను. సమస్తమును నూతనపరుస్తున్నాడు. అందుకనే మనం, మా తండ్రి బాబు, నువ్వు ఈ లోకంలో ఉండగానే యేసుక్రీస్తుని నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే, ఒక దినమున తిరిగి ప్రభువు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. విడవడిన వారికి శ్రమలు, బాధలు, కష్టాలు అని మనము కొంతమందికి చెప్పి సువార్త ప్రకటిస్తాం. ఆ 7 సంవత్సరాలు సంఘము ఎక్కడుంటుంది? మధ్యాకాశములో ప్రభువుతో కూడా విందులో ఉంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఒక్కొక్క శ్రమలు, భయానకమైన శ్రమలు. 3.5 సంవత్సరము ఒక రకమైన శ్రమలు అయితే, మరి 3.5 సంవత్సరం మరొక రకమైనటువంటి శ్రమలు, హెచ్చైన శ్రమలు. ఇవన్నీ కూడా మనము ఎవ్వరము కూడా వాటిని మనము అనుభవించడానికి దేవుడు వీలు లేకుండా, అందుకే దినదినము మనం వాక్యం అనే జలముతో మన దేహాన్ని ఏం చేసుకుంటున్నాం? కడుక్కుంటున్నాము, శుద్ధి చేసుకుంటున్నాం. ఇప్పుడే మనం చూసాం కదా, శుద్ధ జలముతో నిన్ను ఏం చేస్తాను? పవిత్రపరుస్తాను. దినదినం మనం వాక్యం అవసరం. పాప శరీరముతో ఉన్నాము. మనకు 3 శత్రువులు ఉన్నారు. 3, 1 సాతాను, 2 లోకము, 3వది శరీరము. ఈ 3 మనకు ప్రధానమైనటువంటి శత్రువులు. ఇవి మనల్ని ఎప్పుడైనా మనలను ప్రభు నుండి తొలగించి భ్రష్టులుగా చేయగలవు. ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో లేక 6వ అధ్యాయము 4వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, రుచి చూచిన తర్వాత, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని వలన మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యము. వీళ్ళు ఏం చేస్తున్నారంట? తిరిగి ప్రభువును సిలువ వేస్తున్నారు. ఎవరు వీళ్ళు? వెలిగించబడిన వారే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, దివ్యవాక్యమును బాగా రుచి చూసిన వారే. కానీ ఇప్పుడు తప్పిపోయి వారు ఏమవుతున్నారట? నూతనపరచుట అసాధ్యము. వారిని ఇక బాగు చేయలేం. ఎందుకంటే వారు రుచి చూశారు, ప్రభు ద్వారా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, రక్షించబడి కూడా ఆయన ప్రేమను రుచి చూసి కూడా ఏమవుతున్నారంటే ప్రభువును విడిచిపెట్టారు. ఎట్లనగా భూమి మీద ఉన్న తరువాత, అక్కడ చూడండి, ఒక మాట మర్చిపోయినాము. తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు, ఇక్కడ బాహాటముగా అంటున్నారు, అంటే ఇష్టంగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు ఇక వారికి అవకాశం లేదు. అదే మాటే పేతురు అంటాడు ఒక మాట,
రెండో అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము మొదటి వచనములోనే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఎలా ఉండాలట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ అనే పాలను, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన పాలను, వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎలా అంట? ఎదగాలంట. వాక్యాన్ని వింటేనే ఎదుగుతాము, ప్రార్థన చేస్తేనే ఎదుగుతాము, దేవుని సహవాసములో ఉంటేనే ఎదుగుతాము, సహోదరులతో సహవాస కూడికలో ఉంటేనే మనము ఎదుగుతాము, లేకుంటే ఎదగలేము. వాక్య క్రమాన్ని నేర్చుకోలేము, వాక్య క్రమములో జీవించలేము, వాక్యానుసారముగా మనము బ్రతకలేము. సంఘ సహవాసము ఎన్నడైతే విడిచిపెడతారో అప్పుడే లోకములో కలిసిపోతారు. ఎంతోమంది రక్షించబడ్డారు ఈ సంఘములో, ఎంతోమంది బాప్తీసం పొందారు. ఈరోజు కొంతమందిని గమనించినప్పుడు వారు ఎలా ఉన్నారంటే లోకములో ఉన్నారు. బాప్తీసం పొందిన వారే, బల్లాల పాలు పొందుచున్నవారే, అయినా వారు ఎక్కడున్నారు? సంఘములో లేరు, లోకములో ఉన్నారు. వారు బాహాటంగా ప్రభువును సిలువ వేసి వెళ్ళిపోయారు. తిరిగి వద్దామన్న వారు లోకము రానియదు, రావడానికి వారి మనస్సాక్షి ఒప్పుకోదు. ఇలా అనేక మంది లోకములో ప్రభువును విడిచి తప్పిపోతున్నారు, దారి తొలగిపోతున్నారు. కనుక నీవు నేను ఎలా ఉన్నాం? కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. మన జీవితాలలో క్రొత్తదనము. సంవత్సరం మారింది, నూతన సంవత్సరములో మనం ప్రవేశించబడ్డాం. ప్రభువుకు స్తోత్రం. ఈ సంవత్సరంలో టపాకాయలు ఎక్కువ కాల్చలే, లేకపోతే ఇక్కడ కాలిస్తే ఉలిక్కిరి పడతాన్నాం మనం. ఎందుకంటే సంవత్సరాలు అన్నవి జరిగిపోతుంటాయి. మన హృదయాలు, మన ఆత్మను దేవుని పట్ల నూతనముగా మార్చుకుంటూ ఉండాలి. ప్రతిదినము కొత్తదనము, ప్రతిదినము నూతనత్వము కలిగి క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, నూతనముగా జన్మించిన వాడు. రక్షణ అనే పాలతో, వాక్యం అనే పాలతో దినదినము ఎదుగుచు ఆనందించుచు తల్లి చాటున జీవించినట్లుగా సంఘము చాటున ప్రేమతో అందరిలో కలిసి అందరిలో ఆనందిస్తూ జీవించినట్లా ఉన్నటువంటి ఆనందం మహానందం. దావీదు అన్నాడు కదా, ముందుగా కీర్తనలు 1 కీర్తన 3వ వచనములు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రములో ఆనందించువారు వారే ధన్యులు. ధన్యులు అంటే అర్థమేమిటి తెలుసా? దేవుని చేత ఆశీర్వదించబడినవారు. దేవుడు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదముగా ఉండును. నరుని కష్టము చేత ఎవరు కూడా ఆశీర్వాదము పొందలేరు. ఐశ్వర్యవంతులు నరుని కష్టం చేత కాలేరు. అది దేవదేవుడు ఇస్తే తప్ప. ఒక ఆయన అనుకున్నాడు, ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నాడు. అనేక కొట్లు విప్పి గొప్ప కొట్లుగా చేసుకున్నాడు. ధాన్యాన్ని చూస్తున్నాడు, తినమంటున్నాడు ప్రాణాన్ని. దేవుని పిలుపు వచ్చింది. ఆనాడు నెబుకద్నెజరుకు ఏ విధంగా పిలుపు వచ్చిందో అదే పిలుపు ధనవంతునికి వచ్చింది. ఏమని వచ్చింది? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. ప్రాణం సమస్తమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనము లేదు. ప్రాణము విలువైనది. ఆ ప్రాణము ఎవరి చేతుల్లో ఉంది? దేవదేవుడైనటువంటి ప్రభువు చేతుల్లో మన ప్రాణాలు ఉన్నాయి. మన ఆయువు ఆయన చేతుల్లో ఉంది.
90వ కీర్తన, అక్కడ కీర్తనాకారుడు అంటాడు 90వ కీర్తన 90వ కీర్తనలో కింద ఒక మాట ఉంది, చూద్దాం. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు 12వ వచనం. 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అన్నాడు, అయినను వాటి వైభవము ఆయాసమే. ఇంకొక మాట ఇక్కడ ఉంది 12, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఆయన నేర్పిస్తాడు, మనము నేర్చుకోవాలి, కానీ ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పించేవాడు. మా దినములు, మా ఆయుష్కాలం, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి. రక్షించబడిన మనము మన జీవితాల్లో పాత జీవితము, పాత బ్రతుకు, పాత పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వం ఉండకూడదని నమ్మిన మన జీవితాల్లో క్రొత్తదనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రొత్త సంవత్సరములో క్రొత్తదనముతో, క్రొత్త ఆనందముతో, క్రొత్త ఉత్సాహముతో మనము మన ప్రభువుని సేవించుట ఎంతైనా మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అంటున్నాడు. ఆయనను కీర్తించుట మంచిది, నీకు నాకు. ఆయనను పూజించుట మంచిది. ఇలాగున అనేక నూతన సంవత్సరములు మన జీవితాల్లో ఉత్సాహకరంగా మన జీవితాల్లో మనము ఉత్సాహకరంగా ఆయన మీద ఆధారపడి, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను శాసనములుగా, ఆయన ఆజ్ఞలను అంగీకరించి, వాటిని ప్రేమించి సేవించి, వాటి అడుగుజాలలో మనము నడిచినప్పుడు మనమే ధన్యులం. కనుక ఇటు ధన్యత ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం అంతా కూడా ప్రభు మన పట్ల, మన సంఘం పట్ల, ప్రతి కుటుంబం పట్ల, ప్రతి వ్యక్తి పట్ల నూతన హృదయాన్ని, నూతన ఆత్మను దయచేయాలని, రాబోయే దినాల్లో సంఘము ద్వారా ఇంకా సేవా పరిచర్య కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి ఇష్టకరంగా జరుగుతూ మనం ముందుకు సాగిపోవాలని నిత్యము మన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ నూతన సంవత్సరములో సంతోష ఆనందములతో దేవుని చిత్తమైతే రేపటి ఉదయకాలమున మనము అందరము ఆయనకు స్తోత్రములు చెప్పుట, కీర్తించుట, ఆయనను మహింపరచుట ఎంతైనా ధన్యకరం. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరములో ఎంతోమందిని ఎన్నో యాక్సిడెంట్లు చూసినాం. విమానాలేమి, బస్సులేమి, పలు రకాల యాక్సిడెంట్లు. ఎంతోమంది గొప్పవారు, మనకంటే గొప్పవారు, మనకంటే ధనవంతులు, మనకంటే యోగ్యులు, అందరూ కూడా కాలగర్భంలో కలిశారు. నీవు నేను జీవప్రాప్తితో ఉండి ఈ రాత్రి నూతన సంవత్సరంలో మనము ప్రవేశించామంటే ఆయన కృప మన మీద అత్యధికముగా ఉంది. నూతన ఆత్మనిచ్చాడు, నూతన బలాన్ని ఆయన మనకు ఇచ్చి మరిన్ని నూతన సంవత్సరాలు మన జీవితాల్లో ఆయన ముందుకు నడిపించేవాడై ఉన్నాడు. కనుక ఇటు ధన్యతను మనందరము ప్రభునామమున సంపూర్ణంగా అనుభవించి ముందుకు సాగిపోదాం. నూతన సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు.